ప్రపంచంలో కార్మికులకు పెద్ద పండుగ అంటే మేడేనే. అలాంటి మేడే ఈరోజు వేములవాడలో సిఐ2 ఆఫీస్ ముంగట ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి మన సిఐ2 మున్సిపల్ జిల్లా అధ్యక్షుడైన గుర్రం అశోక్ గారిని జెండా ఎగిరేయాలని కోరుచున్నాము. వాయిస్ ఇంట్రెస్ట్ ఇస్తున్నాం. సపోర్ట్ కొట్టాలి మనం. Salute! Down! Down! Salute! Down! కార్మికుల ఐక్యత! కార్మికుల ఐక్యత! మేడే! మేడే! ప్రపంచ కార్మికులారా! ప్రపంచ కార్మికులారా! జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు, వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి మేడే, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. 138వ మేడే సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి కార్మికులకు అందరికీ విప్లవ వందనాలు. 1886 చికాగో నగరంలో జరిగినటువంటి అప్పటి దోపిడీ వర్గానికి వ్యతిరేకంగా 12 గంటల పనిదినాన్ని 8 గంటలకు కుదించాలని కార్మికులు చేసినటువంటి పోరాటంలో 6 బలిదానం జరిగింది. వాళ్ళ రక్తం మడుగులో నుంచి పుట్టినదే ఈ ఎర్ర జెండా. ఈరోజు మనము కార్మికులు 8 దినాలు పని దినము కోసం అప్పుడు పోరాడినటువంటి ఆ కార్మికులు, అలాంటి కార్మికులను ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వము
మళ్ళీ 12 గంటల పని దినానికి కార్పొరేట్ శక్తులకు తలవంచి ఈరోజు ఈ మళ్ళా 12 గంటల పని దినాన్ని పెంచాలని చూస్తుంది. కావున ఈ మేడే సందర్భంగా ఈ కేంద్ర ప్రభుత్వానికి మేము హెచ్చరించేది ఒకటే, కార్మికులతోటి పెట్టుకుంటే భూస్థాపితం చేస్తామని ఈ విధంగా హెచ్చరిస్తున్నాము. ఈరోజు వేములవాడ మున్సిపల్ ఆఫీసు ముందు మేడా జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. ఆనాడు అమెరికా దేశము చికాగో నగరములో అమరులైనటువంటి 6 అమరులైనటువంటి రక్తం మడుగుల ఎర్రగుడ్డ వర్ధిల్లాలని ఆ కార్మికులు ఆనాడు నినాదం చేయడం అనేది జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ 6 జ్ఞాపకం చేసుకుంటూ మేడే జెండా ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. అక్కడున్నటువంటి యాజమాన్యము పోలీసులు ఎంతో మందిని అమరులను చేయడం అనేది జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ మోడీ ప్రభుత్వము 12 గంటలు 14 గంటల పని దినాన్ని చేయాలని యాజమాన్యాలకు తొత్తులుగా మారడం అనేది జరుగుతుంది. ఈ మోడీ ప్రభుత్వము రాబో కాలంలో మోడీ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ ఏకమై ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఈ మేడే సందర్భంగా కార్మికులందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే కాలంలో మేడేను ప్రభుత్వమే అధికారికంగా జరపాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అట్లాగే మేడే కూడా సెలవు ప్రకటించాలని కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈరోజు మేడే సందర్భంగా వేములవాడ పట్టణంలో సిఐటి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. అమరవీరుల స్తూపం నుండి స్థానిక మున్సిపల్ కార్యాలయం వరకు రద్దును ఉపసంహరించాలి కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మేడే రోజు సెలవు ప్రకటించాలి. కార్మికులందరికీ సెలవు ప్రకటించి మేడేను అధికారికంగా